తీరుస్తూ ముందుకు వెళ్తా ఉంది. మీరందరూ చూశారు, గత 5 సంవత్సరాలు రైతు బాధపడితే అడిగే వాళ్ళే లేని పరిస్థితి నుంచి ఈరోజు రైతు ఇంటికే వచ్చి ఈరోజు పరిపాలన అందిస్తే గవర్నమెంట్ని మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొలం పిలుస్తోంది అనే కార్యక్రమం ద్వారా రైతులు ఎలాంటి పంట పెడతా ఉన్నారు, ఎలాంటి పంట పెడితే వాళ్ళకి ఆదాయం వస్తుంది, పంట ఏ రకంగా పెట్టాలని ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఉన్నటువంటి సైంటిస్టులు కానీ రీసెర్చర్స్ కానీ ఈరోజు ప్రతి రైతుకి నైపుణ్యాన్ని కూడా అందవేస్తూ ఈరోజు ప్రతి రైతుని కూడా ఈరోజు ఆదుకునే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నీళ్ళు అందించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి వర్యులదే అని ఈరోజు మన రైతన్న నోటిననే మనం వింటా ఉన్నాం. గత 5 సంవత్సరాలు నీళ్లు లేక అధిక వర్షాలతో ఇబ్బంది పడినటువంటి పంట నష్టాన్ని కానీ ఇబ్బంది పడినటువంటి రైతు కుటుంబాలను కానీ ఆదుకునే పరిస్థితే లేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు అవన్నిటినీ కూడా దాటి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా కూడా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేసే విధానాన్ని ఈరోజు రైతులు స్వయంగా తెలియజేస్తా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి వర్యులకి మీ అందరి తరఫున చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రైతు బాగుంటే మన దేశం బాగుంటుందని నమ్మే నినాదంలో ఈరోజు మన భారతదేశంలో మనం ఉన్నాం. అన్నదాత సుఖీభవ అని రైతుకి ఈరోజు 7,000 రూపాయలు పిఎం కిసాన్ని తోడు చేస్తూ ఈరోజు ఆదుకునే పరిస్థితిని మనం చూసాం. హెచ్ఎల్సి కెనాల్ మనకి గుండకాయ లాంటి పిఏబిఆర్ డ్యామ్ నుంచి కూడా ఈరోజు ప్రతి ఆయకట్టుకి కూడా నీళ్ళు అందించాలని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంచినీటి సమస్య లేకుండా, సాగునీటి సమస్య లేకుండా ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా సాగునీటి కోసం కూడా నిధులు కేటాయించి ఈరోజు కాలువలు క్లీన్ చేసి ప్రతి రైతుకి ప్రతి ఆయకట్టుకి నీళ్ళు అందించాలని దాదాపు 3 కోట్ల రూపాయలతో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కెనాల్లో చెరువులు క్లీన్ చేసి ఈరోజు రైతులకి నీళ్ళు అందిస్తున్నామంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఎంత ఆలోచన చేస్తూ ఈరోజు రైతుకు అందిస్తున్నారో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు.